7:1-7 ఒక కీర్తనలు, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. ఇక్కడ భూమి మీద మనకు మార్గం అనేది తెలియదు, అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఏదో మనకు తెలిసింది వెళ్తుంటాం అంతేగాని మనకు ఏ మార్గం అనేది తెలియదు. కానీ మనకు తెలియాలి, అది దేవుడు చెప్పాలి. అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. ఎక్కువ అన్యులు ఉంటారు కాబట్టి మనకు సమాజంలో మనం తక్కువ, ఆత్మజనులు అన్యులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ అందరిలో రక్షణ మనకు తెలియాలి, తెలియబడినట్లును. దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇలా మనకు భూమి మీద మంచి మార్గము రక్షణ అనేది దేవుడు వల్లనే అవుతుంది. దేవుడే మనకు చెప్పాలి, రక్షణ ఇవ్వాలి, మార్గము కూడా చూపించాలి. దేవుడు మమ్మను కరుణించు మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి భూమి మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలేదవు. న్యాయమును బట్టి మనకు తీర్పు ఇచ్చేది దేవుడే, ప్రజలు కాదు. మనకు తెలియక ప్రజలని అంటుంటాము, దేవుడి ద్వారా ప్రజలు ఇస్తారు. ఇక్కడ రెఫరెన్స్ ఒకసారి చూడండి, కీర్తనలు 146:6-7. కీర్తనలు 146:6-7. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొని ఉన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చాలు. ఇక్కడ బాధపరచు వారికి న్యాయం తీర్చువాడు దేవుడే. అది ఆల్రెడీ మనకు చదివాము. ఇక్కడ న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలేదవు. మనల్ని అందరినీ ప్రజలు ఏలుతారని అనుకుంటాం, కానీ దేవుడే మనల్ని వేలేది. బాధపడి వారికి దేవుడు న్యాయమును తీర్చును. జనములు సంతోషించుచు ఉత్సాహం చేయుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను అని మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ సేవ చేస్తూ ఉండాలి. మనకు ఎన్ని పనులున్నా కానీ మనం నిత్యము దేవుణ్ణి పాటలతో కానీ ప్రార్థనతో కానీ మనం స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు భూమి మీద దాని ఫలం వచ్చును. భూమి మీద ఫలం రావాలంటే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు. మనం అందరం దేవుడి మీద భయంతో ఉండాలి. ఇక్కడ రెఫరెన్స్ ఒకటి చూడండి, కీర్తనలు 135:7. కీర్తనలు 135:7. ఆయనే. చాలు. ఇక్కడ మనకు బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలిపోదురు. మనము దేవుని మీద భయంతో అంటే చేసే పనులు చాలా జాగ్రత్తగా, మనము మాటలు కానీ క్రియలు కానీ ఏవైనా ఆలోచనలు కానీ తలంపులు కానీ జాగ్రత్తగా భయంతో మనము మెలుగుతూ ఉంటే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు, న్యాయము తీరుస్తాడు, మనకు మంచి మార్గం చూపిస్తాడు. అసలు మెయిన్గా మనకు మార్గము ఎటు వెళ్తామనేది తెలియదు. అందువల్ల మనం దేవునితో ఎప్పుడు సావాసం చేస్తూ ఉండాలి, ప్రార్థన పాటలు పాడుతూ ఉండి నిత్యం సేవిస్తుంటే మనకు మంచి మార్గం అనేది చూపిస్తాడు అనేది ఈ యొక్క కీర్తనలు 67లో 1-7 నుంచి చెప్పడం జరిగింది. ఈ చిన్ని వాక్యం దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్.